కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందాల కార్యక్రమంలో భాగంగా వాడపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు గెల్లా ఆదినారాయణపై అగ్రకులాలకు చెందిన కొంతమంది అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకున్నప్పటికీ పోలీసులు ఈ ఘటనను సరిగ్గా పరిగణలోకి తీసుకోకుండా బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వక నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితుడు గెల్లా ఆదినారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ గారిని కొవ్వూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే బాధితులకు న్యాయం జరిగే వరకు ఎస్సీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. మల్లవరం అనే గ్రామంలో కోడిపందాల దగ్గర జిల్లా ఆదినారాయణ అదేవిధంగా ఇంకో వ్యక్తి మీద కాకుండా మూకుమ్మడిగా వచ్చి అగ్రవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేది చూస్తా ఉంటే ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాగల్లు మండల పోలీసులు అనే వాళ్ళు ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారో ఏ జీతాలు తీసుకుంటున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సంఘటన జరిగి 3 రోజులైనా ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా 2 కేసులు అట్రాసిటీ కేసులు చెప్పినా కూడా ఉదాసీనంగా వదిలేయటం, అదేవిధంగా ఏదో క్యాజువల్ గా అతను ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను కేవలం కొంతమంది వ్యక్తుల దగ్గర ఊడిగం చేయడానికి పనికొచ్చే వ్యక్తిగా తప్ప అతను పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనికిరానటువంటి వ్యక్తిగా ఈరోజు ఉన్నాడు. అదే కాకుండా పై అధికారులు సిఐ గానీ డిఎస్పీ గానీ మిగతా అధికారులు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా ఉన్నారు. నేను మాట్లాడితే అదేదో నేను కానివాడిగా మాట్లాడాను, కావాలని మాట్లాడాలని మాట్లాడతారు. కానీ ఈ సంఘటనలు సీరియల్ గా జరుగుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో అన్ని చేరితే కనీసం సిఐకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఈ క్షణానికి కూడా చేయలే. అంటే 3 రోజులు పైగా ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగితే ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులు ఉన్నటువంటి వైఖరి చూస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, ఎందుకున్నాయి, దీనికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. పోలీసులు డ్యూటీ చేస్తే ఎటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాదు. కానీ ఇక్కడ టౌన్ సిఐ కానీ లేకపోతే రూరల్ సిఐ కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చేస్తా ఉన్నారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవడానికి డీజీపీకి కూడా నేను లెటర్ రాసి అవసరమైతే పై అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తా ఉన్నారో కింద అధికారులకి వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని సరిగా పాటించకుండా చేస్తా ఉన్నారు వాళ్ళందరి మీద చర్యలకు సిఫారసు చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ కమిషన్, ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తా ఉంటే అయ్యా ఫోటోలు లేదమ్మా, ఫోటోలు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ ఫోటోలు చూస్తా ఉంటే ఎంత సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవటం, ఎఫ్ఐఆర్ చేయకపోవటం ఇవన్నీ చూస్తా ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ పోలీసుల దగ్గర ఉన్నాయనేది చూడవచ్చు. నిర్లిప్తంగా వాళ్ళు కేవలం ఏంటంటే క్యాజువల్ గా ఉద్యోగం చేస్తా ఉన్న పరిస్థితి తప్ప సీరియస్ గా